క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామంలో మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. యెహోవా, ప్రతి ఉదయమున నా కంఠస్వరం నీకు వినిపించెదను. నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును. నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అత్యంత ఆశీర్వాదకరమైన ఉదయకాలమున నీ పరిశుద్ధ పాదములకు కోట్లాది వందనములు చెల్లించుచున్నాము. గడిచిన రాత్రంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, ఈ అపాయము మా దరి చేరకుండా కాపాడి, ఈ నూతన దినాన్ని మాకు ఆయుష్గా, నూతన దయా కిరీటముగా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమని సెలవిచ్చిన దేవా, నీవు పరిశుద్ధుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నీ సన్నిధిలో మా పాపములను, మా అతిక్రమములను ఒప్పుకుంటున్నాము. మా తలంపుల ద్వారా, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా నీకు విరోధముగా మేము చేసిన ప్రతి పొరపాటును క్షమించం ప్రభువా. నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. మా యందు శుద్ధ హృదయం కలుగజేసి మమ్మల్ని నీ నీతి మార్గంలో నడిపించండి తండ్రి. ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానములను బట్టి నీ కృతజ్ఞతలు. మా రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని సెలవిచ్చిన దేవా, ఈ రోజంతా మా రాకపోకలలో నీ కాపుదల ఉంచండి. మా కుటుంబమును, మా పిల్లలను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ముఖ్యముగా తండ్రి, వివాహం కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి కొరకు నీవు నిర్ణయించిన సరైన జతను సకాలంలో దయచేయండి. వారి వివాహ మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని యేసునామములో తొలగించండి. అలాగే గర్భఫలం కొరకు కన్నీటితో ఎదురు చూస్తున్న దంపతులను దీవించండి. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము అన్న వాగ్దానం ప్రకారము వారి గర్భమును తెరిచి వారికి ఆరోగ్యవంతులైన బిడ్డలను అనుగ్రహించి వారి ఇంట సంతోషాన్ని నింపండి. మా చిన్న బిడ్డలను నీవు దీవించండి. వారి జ్ఞానమందును దైవకృప యందును వర్ధిల్లేలా చూడండి. లోకపు ఆకర్షణలకు లోను కాకుండా యవ్వనస్తులను నీ వాక్యముతో బలపరచండి. దేశానికి వెన్నెముకమైన మా రైతు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి కష్టానికి తగిన ఫలితము దయచేయండి. సకాలంలో వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా పండేలా చూడండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అప్పుల ఊబిలో కృంగిపోతున్న ప్రతి బిడ్డను నీవు విడిపించండి. వారి చేతి పనులను ఆశీర్వదించి లేమిలో ఉన్న వారికి నీవు సమృద్ధిని ఇవ్వండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారికి నీవే ఆదరణగా ఉండండి. వారికి ఆరోగ్యమును, మనశ్శాంతిని ప్రసాదించండి. శారీరక వైకల్పంతో బాధపడుతున్న బిడ్డలపై నీ ప్రత్యేక దృష్టి ఉంచండి. వారు ఎవరికి భారం కాకుండా నీ బలముతో వారు గొప్ప కార్యాలు చేసేలా కృప చూపించండి. అనాథలైన బిడ్డలను, దిక్కులేని వారిని నీవే తండ్రిపై ఆదుకోండి ప్రభువా. దేశ నాయకులకు దైవభీతిని, జ్ఞానమును ప్రసాదించండి. ప్రపంచ దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణాన్ని తొలగించి శాంతి సమాధానకరమైన నీవు సరిహద్దులలో సమాధానాన్ని పంపండి. ప్రభువా, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి. నీ రక్తపు ధారల ద్వారా వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. నిరుద్యోగులకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి నీవు మార్గదర్శిగా ఉండండి. ఈ రోజంతా మా ఎదుట ఉన్న ప్రతి అడ్డంకిని నీ నామములో తొలగించండి. మాకు నూతన బలమును, జ్ఞానమును ప్రసాదించి శోధనలో పడకుండా మమ్మల్ని కాపాడండి. మా కుటుంబాలను కాపాడండి. మా బిడ్డలను కాపాడండి. మా చుట్టూ నీ ఆజ్ఞ ప్రకారమును ఉంచండి. మా ప్రార్థన నీవు ఆలకించావని నమ్ముతున్నాం ప్రభువా. మా మాటలు, మా ప్రవర్తన నీకు ఇష్టముగా ఉండునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. ఈ రోజంతా మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.